నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. నగరం, పట్నం, పల్లె అనే తేడా లేకుండా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జరుగుతున్న హోలీ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. హోలీ సంబరాలు అంబరాన్ని దాకుతున్నాయి. ఇందూరు నగరంలో ఏబీపీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో హోలీ సంబరాలను జరుపుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ హోలీ సంబరాలు ఎట్లా జరుపుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది హోలీ సంబరాలు? అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిజామాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా గత 30 సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతున్నది. ఈరోజు కూడా హోలీ సంబరాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన యొక్క చెడుకు దూరంగా ఉండాలా, చెడును పారదోలించాలని చెప్పేసి, అదేవిధంగా అంటరానితనం అని చెప్పేసి ఇలా భారతదేశంలో ఇంకా అక్కడక్కడ ఉన్నది. కాబట్టి ఈ హోలీ అనేది ఏం చెప్తున్నదంటే అందరి కులము, మతము, జాతి అనేది కూడా లేకుండా అందరూ కూడా ఏకదాటి మీద ఉండి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానమే అని చెప్పేసి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అమ్మాయి లింగ నిర్ధారణ కావచ్చు, లేడీ కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సంబంధం లేకుండా, పెద్ద చిన్న సంబంధం లేకుండా ఇక్కడ హోలీ అనేది జరుపుకుంటున్నాం. దీనికి హోలీ అనే సందర్భంగా భారతదేశంలో అందరూ కూడా హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం. కాబట్టి నిజామాబాద్లో ఉన్న ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో మంచి సమాజ నిర్మాణం తయారు చేయడానికి కూడా మేము ఎప్పుడు కూడా ముందుంటాం. సమాజం కూడా అందరినీ కూడా కలుపుకుంటూ సమాజం మంచి నిర్మాణం తయారు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. హోలీ సంబరాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ యూత్ కూడా ఉన్నారు. అసలు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ సంబరాలు? హోలీ సంబరాలు అనేవి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగాయి. ఏ విధంగా అంటే కెమికల్ లేనటువంటి రంగులతోటి ఈరోజు హోలీ పండుగ జరుపుకున్నాం. అదేవిధంగా హోలీ అంటే ఒక వర్గానికి సంబంధం కాదు, అన్ని వర్గాలకు కూడా సంబంధించింది. ఒక పచ్చ కలరు, తెల్ల కలరు, ఆరెంజ్ కలరు, 3 కలర్లు కూడా, అన్ని కలర్లు కూడా ఒళ్ళు పైన వేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాల్సినటువంటి పండుగ ఏదైనా ఉందంటే హోలీ పండుగ మాత్రమే. మాకు ఎలాంటి వర్గ భేదాలు ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం దేశ ద్రోహులకు మాత్రమే నచ్చది. ఇలా చూడలేనటువంటి వాళ్ళు దేశ ద్రోహులు అవుతారు. వాళ్ళకు మాత్రమే వ్యతిరేకం తప్ప మిగతా అందరికి కూడా, సమాజానికి కూడా, భారతీయులందరికీ కూడా మేము సహకరిస్తాం. అందరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. హోలీ సంబరాలు కుల మతాలకు అతీతంగా, వర్గ విభేదాలకు అతీతంగా రంగులతో చల్లుకుంటూ, రంగులను వేసుకుంటూ ఈ సంబరాలను జరుపుకుంటున్నామని యువత చెప్తున్నారు. ఈ సంబరాలు పెద్ద సంఖ్యలో తరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.